నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ లైపోసెక్షన్ అండ్ టమ్మీ టక్. లైపోసెక్షన్ అంటే ఏంటి, టమ్మీ టక్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, అలాగే ఇది ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ బిఆర్ఎన్ పద్మిని గారు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ ఈ లైపోసెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ లైపోసెక్షన్ అంటే ఏంటి? లైపోసెక్షన్ అనేది ఇట్స్ ఎ బాడీ కాంటూరింగ్ సర్జరీ. అంటే చాలామంది లైపోసెక్షన్ చేయించుకున్నట్లయితే కనుక వెయిట్ లాస్ అయిపోతుంటామని అనుకుంటారు, కానీ ప్యూర్లీ ఎ బాడీ కాంటూరింగ్ సర్జరీ. ఇండైరెక్ట్గా కొంతవరకు వెయిట్ తగ్గచ్చేమో, కానీ దానివల్ల మెయిన్గా ఏంటి అంటే షేప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఈ టమ్మీ టక్ అంటే? టమ్మీ టక్ కూడా ఇట్ కమ్స్ అండర్ బాడీ కాంటూరింగ్ సర్జరీ. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ. ఈ టమ్మీ టక్లో ఏం చేస్తుంటాము అంటే మనకి ఎప్పుడైతే ఎక్స్ట్రాగా ఫ్యాట్తో పాటు ఎక్స్ట్రాగా స్కిన్ అనేది ఉంది, లేదు అంటే ప్రెగ్నెన్సీస్ వల్ల కానీ, లేదు అంటే ఎక్స్ట్రా మ్యాసివ్ వెయిట్ లాస్ వల్ల కానీ, బేరియాట్రిక్ సర్జరీస్ వల్ల కానీ మనం వెయిట్ ఎక్కువగా తగ్గాము, దానివల్ల స్కిన్ అనేది లూజ్గా అయిపోయింది, చాలా టమ్మీ అనేది లూజ్గా కనిపిస్తుంది, ఇంకా ప్రెగ్నెంట్గానే కనిపిస్తున్నాము అనుకున్న వాళ్ళకి టమ్మీ టక్ అనేది పనికొస్తుంటుంది. అలాగే చాలా మందిలో ఏమంటుంటారంటే కొంతమందికి డైవారికేషన్స్, అంటే మన పొట్టకి ఉండే రెక్టస్ మజిల్స్ అనేది దూరంగా అయిపోవడం, లేదు హెర్నియా సర్జరీస్ అని వింటుంటారు కదా, ఇలాంటివి ఉన్నట్లయితే వీటిని కూడా టమ్మీ టక్ సర్జరీతో పాటు కలిసి చేయొచ్చు అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, లైపోసెక్షన్ అలాగే టమ్మీ టక్? లైపోసెక్షన్ అనేది దాంతో టమ్మీ టక్తో కంపేర్ చేస్తే కొంచెం లెస్ ఇన్వేజివ్ సర్జరీ. లెస్ ఇన్వేజివ్ అంటే ఎక్కువగా టిష్యూస్ని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ టమ్మీ టక్లో ఏంటంటే కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. మనం లోపల ఉన్న ఫ్యాట్ని తీయడమే కాకుండా లోపల ఉన్న మజిల్స్ని, లేదు అంటే ఫేషియాని, వీటన్నిటిని కూడా టైటన్ చేసి దాంతోపాటు ఎక్స్ట్రాగా ఉన్న స్కిన్ని కూడా రిమూవ్ చేస్తుంటాం. ఓకే, అంటే ఎవరు చేసుకోవచ్చు ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది, ఎవరికి చేస్తారు? మోస్ట్ కామన్గా చూస్తున్నట్లయితే ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిపోయి, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల, లేదు అంటే బేబీ వెయిట్ పెద్దగా ఉన్న వాళ్ళకి, ఈ డైవారికేషన్ రెక్టస్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే హెర్నియా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా టమ్మీ టక్ అనేది అవసరం అవుతుంటుంది. అంటే ఈ లైపోసెక్షన్ ఓన్లీ ఫీమేల్స్కేనా అనేం లేదు, మేల్స్ కానీ ఫీమేల్స్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఈవెన్ టమ్మీ టక్ కూడా టమ్మీ టక్ జనరల్గా ఎక్కువ మంది ఫీమేల్స్లోనే అవసరం అవుతుంటుంది, కానీ మేల్స్ కూడా మ్యాసివ్ వెయిట్ లాస్ అయిన మేల్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. ఓకే, ఈ లైపోసెక్షన్ అనేది వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ చేయవచ్చా? బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా? బాడీ వెయిట్ అంటే అదే మనకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్గా ఉండడం కానీ, లేదు అంటే వితిన్ 10% ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్సీలో ఉన్న వాళ్ళకి మాత్రమే టమ్మీ టక్ కానీ లైపోసెక్షన్ కానీ చేయగలుగుతాం. బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎలా చేస్తారు, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది లైపోసెక్షన్ సర్జరీ ప్రాసెస్? లైపోసెక్షన్కి జనరల్గా మనం ఏ ఏరియాస్ని, ఇది మనం ఓన్లీ టమ్మీకే చేయించుకోవాలి అలాంటిది ఏం లేదు. దీనిలో ఆర్మ్స్కి చేయించుకోవచ్చు, టమ్మీకి చేయించుకోవచ్చు, థైస్ కానీ, లేదు అంటే బటక్కి, ఇలా స్పెసిఫిక్ ఏరియాస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాస్లో మనకి ఏ ఏరియాలో చేయించుకోవాలి అనుకుంటున్నామో దానిలో ఎంత ఫ్యాట్ ఉంది అనేది మనం ప్రీ ఆపరేటివ్గా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత దానిలో కొన్ని పోర్ట్ సైట్స్, లేదంటే ఎంట్రీ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ఎంట్రీ పాయింట్స్ ద్వారా ట్యూమిసెంట్ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసి దానివల్ల బ్లీడింగ్ తగ్గించడము, లేదు అంటే పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని, ఏదైతే ఉందో సాలిడ్గా ఉండే ఫ్యాట్ని మనం ట్రూ ఆన్ ఫ్రో మూమెంట్స్ ద్వారా, ఏదైనా మాన్యువల్గా కానీ, లేదంటే ఎనర్జీ బేస్డ్ డివైజెస్ ఉంటాయి, వీటి ద్వారా వాటిని లిక్విఫై చేస్తాం. చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని ఆస్పిరేట్ చేస్తాం అనమాట. ఓకే, ఎన్ని సిట్టింగ్స్లో చేస్తారు దీన్ని? జనరల్గా ఒక దానిలోనే అవుతుంటుంది. బట్ మనకి ముందే చెప్పుకున్నట్లే మనం నార్మల్ వెయిట్ ఉన్నాం, లేదంటే ఎంత డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి ఒక బాడీ పార్ట్లో కొద్దిగా ఫ్యాట్ అనేది బల్జెస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి మాత్రమే లైపోసెక్షన్ పనికొస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ వెయిట్ లాస్ సర్జరీ. ఓకే, అదే మనం ఓవరాల్గా వెయిట్ ఎక్కువగా ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 100 kilos ఉన్న వాళ్ళు వస్తుంటారు, వచ్చి నాకు లైపోసెక్షన్ చేసి డాక్టర్ గారు నాకు వెయిట్ తగ్గించండి అని అడుగుతుంటారు. సో అది కమ్స్ అండర్ బేరియాట్రిక్ సర్జరీ, ఇట్స్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ. అంటే ఎలా, అంటే ఎన్ని కేజీస్ వరకు ఉంటే మాత్రమే ఇది చేస్తారు? అది కేజెస్ అనేది కాదు, ఇది బాడీ మాస్ ఇండెక్స్. అంటే ఏంటంటే మనకి వెయిట్కి, మనకి హైట్కి బట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అప్ టు 30 kilos ఉన్నారు, 30 బాడీ మాస్ ఇండెక్స్ వరకు ఉన్నారు అనుకోండి, దానికి లైపోసెక్షన్ చేయొచ్చు. మోర్ దాన్ 30 లేదంటే 35 ఉన్నారు, కొంతమంది 40 వరకు కూడా ఉంటుంటారు, వాళ్ళకి
బైరియాట్రిక్ సర్జరీ అనేది చేస్తామన్నమాట. ఓకే, అంటే ఆఫ్టర్ ఇది ఓన్లీ మనకి బాడీని షేప్ చేయడానికి, ఒక బాడీ పార్ట్ని షేప్ చేయడానికి మాత్రమే లైపోసక్షన్ అనేది పనికొస్తుంది. అలా కాకుండా ఓవరాల్గా బాడీ వెయిట్ తగ్గాలి, మనం ఒక 10 కిలోస్ తగ్గాలి, 20 కిలోస్ తగ్గాలి, కొంతమంది 30-40 కిలోస్ కూడా తగ్గుతుంటారు, వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అనేది బెటర్గా పనికొస్తుంది. ఓకే, ఈ లైపోసెక్షన్ సర్జరీ తర్వాత మళ్ళీ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చూస్తామా? ఈ లైపోసక్షన్ కానీ టమ్మీ టక్ కానీ ఏ సర్జరీ అయినా కానీ జనరల్గా సేఫ్ అండ్ రెగ్యులర్గా చేసే సర్జరీస్ మాత్రమే ఇవి. కానీ ఏ సర్జరీ కూడా కాంప్లికేషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనే సర్జరీ ఇంతవరకు లేదు. కానీ మనం ఇందులో ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే రైట్ పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఎలాంటి మేజర్ మెడికల్ ఇష్యూస్ కానీ, అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేని వాళ్ళని చూస్ చేసుకుంటాం. అలాగే రైట్ ఇండికేషన్, అంటే ఎవరికి మనం లైపోసక్షన్ చేయాలి, ఎవరికి టమ్మీ టక్ చేయాలి, ఎవరికి బెరియాట్రిక్ సర్జరీ చేయాలి అనేది ఇండికేషన్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. దాంతోపాటు రైట్ డాక్టర్, అంటే ఏ డాక్టర్, మనం ప్లాస్టిక్ సర్జన్ ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ ఇన్ ఎ కాస్మెటిక్ సర్జరీ. దాంతోపాటు రైట్ ప్లేస్, అంటే మనం చేయించుకోవడానికి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ ప్లేస్లో ఉన్నాయా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి దానికి కావాల్సిన బ్యాకప్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ ప్యూర్లీ సేఫ్ సర్జరీస్. ఓకే, ఈ లైపోసెక్షన్ సర్జరీ అయి ఉండొచ్చు, ఈ టమ్మీ టక్ అయి ఉండొచ్చు, ఈ రెండింటిలో ఏది మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది? ఈ రెండిట్లో మనం రైట్ ఇండికేషన్ చూసుకున్నట్లయితే లైపోసక్షన్కి టమ్మీ టక్కి రెండింటికి కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే లైపోసక్షన్ ద్వారా మనం ఓవరాల్గా థిన్ అవ్వడం, లేదు అంటే స్లిమ్మర్గా కనిపించడం, స్ట్రేప్లీగా కనిపించడం, బాడీ కాంటోర్డ్గా కనిపించడం అనేది జరుగుతుంది. అదే టమ్మీ టక్ని చూసినట్లయితే మనకి టోన్డ్ అప్గా కనిపిస్తుంది, అబ్డామన్ అనేది టోన్డ్ అప్గా కనిపించడం, బేస్ లైన్ అనేది నారోగా కనిపించడం జరుగుతుంది. బట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే లైపోసక్షన్ని టమ్మీ టక్ని రెండు కంపేర్ చేసినట్లయితే టమ్మీ టక్లో ఎక్కువగా డ్రమాటిక్ అండ్ డ్రాస్టిక్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. ఓకే, ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేస్తారు, ఎలా వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటారు? ఇలా ఫస్ట్ మనం వాళ్ళని, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కనుక్కుంటుంటాం. అంటే వాళ్ళకి ఏం కావాలి చూసిన తర్వాత వాళ్ళని మన ఎగ్జామిన్ చేస్తాం అనమాట. చేసి వాళ్ళకి ఎలాంటి స్కిన్ ఎలా ఉంది, వాళ్ళ స్కిన్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇలాస్టిక్గా ఉందా లేదా, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా లేదా, దాంతోపాటు వాళ్ళకి మజిల్స్ ఎలా ఉన్నాయి, లూజ్గా ఉన్నాయా, ఫేషియా ఎట్లా ఉంది, ఎక్కడైనా ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయా, దీంతోపాటు వేరే హర్నియాస్ కానీ డైవారికేషన్స్ ఇలా రకరకాలుగా ఎగ్జామిన్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత వాళ్ళకి స్కిన్ క్వాలిటీ బాగుంది, ఫ్యాట్ అనేది కొంచెమే ఉంది అన్నట్లయితే కనుక లైపోసక్షన్కి వాళ్ళని చూస్ చేసుకుంటాం. లేదు ఈ డైవారికేషన్స్ లేదు అంటే మన హర్నియాస్ లాంటివి ఉన్నాయి, ఇంకా లూజ్ స్కిన్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్లయితే కనుక వాళ్ళని టమ్మీ టక్కి చూస్ చేసుకుంటాం. ఓకే, అంటే ఏది ఎవరికి ఏది సూట్ అవుతుందో అంతే. చాలా మంది రెగ్యులర్గా అడుగుతుంది, డాక్టర్ గారు మీరు లైపోసక్షన్లో తక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేదంటే డౌన్ టైం తక్కువ ఉంది, సో నేను టమ్మీ టక్ బదులు ఇది చేయించుకోవచ్చా అని అడుగుతుంటారు. కానీ లైపోసక్షన్ ఈజ్ నెవర్ ఎన్ ఆల్టర్నేటివ్ ఫర్ టమ్మీ టక్. ఎందుకు అంటే దీని ద్వారా మనం చేయగలిగేవి టమ్మీ టక్లో చేయలేము. ఓకే, ఇప్పుడు చాలామంది చూస్తున్నాము ఈ లైపోసెక్షన్ అంటే ఒక రకమైన ఫోబియా ఉంటుంది, భయపడుతున్నారు కూడా ఈ లైపోసెక్షన్. భయపడుతున్నారు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే మనం కరెక్ట్ పర్సన్ని, కరెక్ట్ ప్లేస్ని, కరెక్ట్ డాక్టర్ని చూస్ చేసుకున్నట్లయితే ఇవన్నీ సేఫ్ సర్జరీస్. ఇంతవరకు మనం విన్నవి ఇవన్నీ ఎప్పుడు అంటే అది వాళ్ళు అంటే ఐ కాంట్ కమెంట్, బట్ ఎక్కడ చేయించుకున్నారు, ఎలాంటి వాళ్ళు డాక్టరా కాదా, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జనా కాదా అనేది చెక్ చేసుకోకుండా చేసుకున్నప్పుడు మనం ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ మీరు మానిటరింగ్ చేస్తూనే ఉంటారా కొన్ని డేస్? డెఫినెట్గా మానిటర్ చేస్తూ ఉంటాము. సర్జరీ అయిన ఫస్ట్ 2-3 వీక్స్ వరకు మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. పేషెంట్ రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళడం, డ్రెస్సింగ్స్ లాంటివి అవసరమైతే వాటిని మార్చుతూ ఉండడం, పేషెంట్కి కాంప్లికేషన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు వాటిని రాకుండా మనం యాంటిసిపేట్ చేసి ఎలాంటి ప్రొఫిలాక్టిక్ మెజర్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇంజెక్షన్స్ లేదంటే టాబ్లెట్స్ ఇవ్వాలి, దాన్ని రాకుండా వాళ్ళకి హైడ్రేషన్ ఇవ్వడం, లేదంటే పేషెంట్ని మొబిలైజ్ చేయడం, ఇలాంటివన్నీ చాలా ప్రికాషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే పేషెంట్ రెగ్యులర్గా వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా స్మూత్ జర్నీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తుంటాం. ఓకే, అంటే వాళ్ళకి డైట్ అనేది ఏమైనా పర్టికులర్గా మీరు ఇస్తారా? డైట్ అంటే చాలామంది మనం లైపోసక్షన్ చేయించుకున్నాం కదా, మనకి నాకు కావాల్సినట్టు తినొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటుంటారు. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఇట్స్ లైక్ కిక్ స్టార్ట్.
మనం సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చింది, దాన్ని మెయింటైన్ చేయాలి, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి. అంటే హెల్దీ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్ని చేసుకోవడం, ఇలాంటివి చేసినట్లయితే కనుక లైఫ్ లాంగ్ ఆ రిజల్ట్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా మనం ఎక్కడ ఈ సర్జరీ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నారు కదా, మీ దగ్గర ఈ లైపోసెక్షన్ సర్జరీ చేయడానికి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు? ఈ మా సెంటర్లో కనుక చూసినట్లయితే దీనికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కానీ, లేదు అంటే అల్ట్రాసోనిక్ ఎనర్జీస్ కానీ, మనం స్కిన్ టైటన్ చేయడానికి, లేదంటే చాలామంది కొంతమంది వయా మీడియా పేషెంట్స్ ఉంటారు, అంటే లైపోసక్షన్ చేయాలా టమ్మీ టక్ చేయాలా అనేది అటు కంప్లీట్గా ఈ స్టేజ్లోనే లేకుండా ఉండే వాళ్ళకి మనం రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందండి. దాని ద్వారా స్కిన్ని కొంచెం టైటన్ చేస్తుంటాం. ఇలాంటి టెక్నాలజీ అనేది కూడా ఉంటుంది. అలాగే మన దగ్గర వేజర్ లైపో మెషిన్స్ కానీ, ఈ అల్ట్రాసానిక్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ఎవరికి ఏది యూజ్ చేస్తారు, ఎలా తెలుస్తుంది అది? అంటే లైపోసక్షన్ ఇప్పుడు మనకి లైపోసక్షన్ అండ్ టమ్మీ టక్ గురించి రెండు లైపోసక్షన్ అనేది మనం ఎలా ఉన్నారు, పేషెంట్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, స్కిన్ క్వాలిటీ ఎట్లా ఉంది, దాని బాగుంది అంటే లైపోసక్షన్కి సెలెక్ట్ చేసుకుంటాం. స్కిన్ అనేది అస్సలు బాగాలేదు, స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే మన టమ్మీ అనేది లోపల చాలా లూజ్గా ఉన్నట్లయితే టమ్మీ టక్కి సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, నేను అగైన్ మళ్ళీ అడుగుతున్నాను, ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది అంటే కట్ చేసి స్కిన్ని అంతా బయటికి తీయడమా? లైపోసక్షన్ అనేది కట్ చేయడం అనేది ఉండదు. దీనిలో చాలా చిన్న ఇన్సిషన్ మార్క్స్ అనేవి ఉంటాయి, ఆల్మోస్ట్ 4 to 5 mm మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనం హిడెన్ ఏరియాస్లోని, అంటే ఏదో చిన్న స్ట్రెచ్ మార్క్లో కానీ, లేదు అంటే మన అండర్వేర్ లైన్లో కానీ పెడుతుంటాం అనమాట. దీనిలో స్కిన్ కట్ చేసేది లేదేమి, ఓన్లీ స్కిన్ కట్ చేసేది ఓన్లీ టమ్మీ టక్లో మాత్రమే ఉంటుంది. సో అందుకని మనం లైపోసక్షన్కి ఎవరినైతే చూస్ చేసుకుంటామో వాళ్ళకి స్కిన్ క్వాలిటీ బాగా ఉండి, మనం లైపోసక్షన్ చేసిన తర్వాత స్కిన్ ఆ ఇలాస్టిసిటీ వల్ల స్ట్రింక్ అయిపోతుంది అనుకున్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇంజెక్షన్తో లాగేయడం, ఇంజెక్షన్ ద్వారా లోపలికి మనం టుమిసెంట్ ఫ్లూయిడ్, అవసరమైన ఇంజెక్షన్స్ని లోపలికి పంపించి, ఫ్లూయిడ్ని పంపించి, దాన్ని సాలిడ్గా ఉన్న ఫ్యాట్ని ఎమల్సిఫై చేసి, అంటే లిక్విడ్గా తయారు చేసి దాన్ని బయటకు తీసేస్తాం అనమాట. ఓకే, అంటే ఇదంతా ఒక ఓన్లీ 1 sit 1 dayలోనే అయిపోతుంది. ఓకే, ఈ టమ్మీ టక్ దానికి సంబంధించి ఎన్ని డేస్లో అయిపోతుంది? ఇది యూజువల్గా ఒకటే సిట్టింగ్ ఉంటుంది టమ్మీ టక్కి కూడా, దానికి ఏం సిట్టింగ్స్ అండి ఏముండవు, కానీ యూజువల్గా దాన్ని 2 to 3 days వరకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఈ స్టార్ హాస్పిటల్స్లో ఈ లైపోసెక్షన్ టమ్మీ టక్ కాకుండా ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటారు మీరు? దీనిలో అంటే అన్ని రకాల కాస్మెటిక్ సర్జరీస్ కానీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ జరుగుతూ ఉంటాయి. మనం కాస్మెటిక్ సర్జరీస్ని చూసినట్లయితే బ్రెస్ట్ సర్జరీస్ అంటే బ్రెస్ట్ రిడక్షన్స్ కానీ, ఆగ్మెంటేషన్స్, బ్రెస్ట్ లిఫ్ట్స్ కానీ, ఎసిమెట్రిక్ బ్రెస్ట్ సర్జరీస్. అలాగే ఫేస్కి సంబంధించినట్లయితే రైనోప్లాస్టీస్, థ్రెడ్ లిఫ్ట్స్ కానీ, బ్లెఫ్రోప్లాస్టీస్, బ్రో లిఫ్ట్స్, ఫేస్ లిఫ్ట్స్, ఇలాంటి సర్జరీస్ అన్నీ జరుగుతుంటాయి. అలాగే ఫిమేల్స్కి సంబంధించినట్లయితే వెజనోప్లాస్టీస్, వెజనల్ రిజునేషన్స్, ఓటోప్లాస్టీస్, ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, మేల్స్కి సంబంధించి గైనకోమాస్టియాస్, ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్లోకి వస్తుంటాయి అన్నమాట. అలాగే రెగ్యులర్ ప్లాస్టిక్ సర్జరీస్ అంటే బర్న్స్ కానీ, లేదంటే ఫేషియో మ్యాక్సిలరీ ట్రామా కానీ, లిమ్ ట్రామా కానీ, ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ, ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్, ఈస్థెటిక్, అన్ని రకాలైన సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన సర్జరీస్ అన్నీ మేము చేస్తుంటాం అన్నమాట. ఓకే, ఈ కాస్మెటిక్ సర్జరీ ఇది ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ మీరు ఎలా చూస్ చేస్తారు, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేస్తారు? దేని గురించి? కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీలో ఏది? లైక్ ఫేషియల్ అయి ఉండొచ్చు, ఫీమేల్కి సంబంధించి వజైనల్ అన్నారు. పేషెంట్ ఒక స్పెసిఫిక్ క్వెరీతో వస్తారు కదా, నాకు ఈ సర్జరీ కావాలి అని వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఫస్ట్ అందరు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ సర్జరీస్కి వచ్చారు, ఆగ్మెంటేషన్ సర్జరీకి వచ్చారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక 3 cup sizes 4 cup sizes పెంచుకోవాలి అని అనుకుంటారు. బట్ అందులో అది పాసిబుల్ కాకపోవచ్చు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మేము చూస్తాం. అలాగే మనం వాళ్ళకి ఏది ఆఫర్ చేయొచ్చు, వితిన్ సేఫ్టీ లిమిట్స్లో ఏది ఆఫర్ చేయొచ్చు, వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా. అన్నిటికంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి, లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. అలా ఉండకుండా ఉండడానికి వాళ్ళకున్న ఎనాటమీని బట్టి మనం సేఫ్టీ లిమిట్స్లో ఏం చేయగలం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో పేషెంట్ ఈ రోజు రాగానే నెక్స్ట్ డేనే మనం సర్జరీ చేయం. ఏం చేస్తామంటే రాగానే పేషెంట్తో డిస్కస్ చేస్తాం, ఇది పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈ సర్జరీస్ మనం చేయొచ్చు. సో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళండి, ఆలోచించుకోండి, ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ 2nd and 3rd కౌన్సిలింగ్ చేస్తాం. చేసి అప్పుడు వన్స్ వీ కమ్ టు ఎ ఫర్మ్ కంక్లూజన్ దెన్ ఓన్లీ. వెల్కమ్ బ్యాక్. ఇందాక లైపోసెక్షన్ సర్జరీ గురించి చెప్పారు కదా, ఈ సర్జరీలో పెయిన్ ఎంతవరకు ఉంటుంది?
లైపోసక్షన్లో సర్జరీలో పెయిన్ జనరల్గా ఒక 4 to 5 days వరకు బాగానే పెయిన్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 1 week జరిగిన తర్వాత చాలా వరకు మేనేజబుల్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్కింగ్ విమెన్ ఉన్నట్లయితే లేదంటే వర్కింగ్ మేల్స్ ఉన్నట్లయితే వాళ్ళ ఆఫీస్కి జనరల్గా 1 week తర్వాత వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ 4-5 days లేదంటే 1 week వరకు కూడా ఉన్న పెయిన్ కూడా బేరబుల్గానే ఉంటుంది. అదేం అన్బేరబుల్గా ఉంది మనం లేవలేము కదలలేము అంతగా అయితే ఉండదు. నెక్స్ట్ డే నుండి కూడా వాళ్ళని లేపి నడిపిస్తూ ఉంటాము. లేకపోతే వాళ్ళు రెగ్యులర్ రొటీన్ వర్క్ అనేది చేసుకోవడానికి ఒక 3 to 4 days వరకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఈ స్కార్స్ ఎట్లా ఉంటాయి? లైపోసక్షన్లో చూసుకున్నట్లయితే స్కార్స్ గురించి మనం అసలు ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకు అంటే వెరీ టైనీ ఇన్సిషన్స్, అంటే ఒక 4 to 5 millimeters మాత్రమే ఉంటాయి. అది కూడా మనకి హిడెన్ ఏరియాస్లో కనిపించని ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి లైపోసక్షన్లో అసలు మనం స్కార్స్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు. అంటే తగ్గిపోతాయా? అవి కూడా అంటే చిన్న మార్క్స్ ఉంటాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 to 4 monthsలో అవి కూడా పెద్దగా కనిపించవు అనమాట. ఓకే, అదే టమ్మీ టక్లో చూసినట్లయితే స్కార్స్ అనేది ఉంటుంది. బట్ అది కూడా ఎక్కడ అంటే ప్యాంటీ లైన్లో కానీ లేదు అంటే బికినీ లైన్లో కానీ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనకి చాలామందికి సీజర్ సెక్షన్ చేసుకున్న చాలామంది విమెన్ని చూసినట్లయితే ఆ స్కార్ ఎక్కడ ఉంటుంది ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. చాలామంది అడుగుతారు ఏమనంటే ఎంత స్కార్ ఉంటుంది, లెంగ్త్ ఎట్లా ఉంటుంది అని అడుగుతుంటారు. ఈ లెంగ్త్ని మనం ఎంత సాగీనెస్ ఉంది, స్కిన్కి ఎంత లూజ్గా ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. దాన్ని బట్టి మనం టమ్మీ టైప్ ఆఫ్ టమ్మీ టక్ని సెలెక్ట్ చేసుకుంటాం. కొంతమందికి మినీ టమ్మీ టక్ అవ్వచ్చు, ఎక్స్టెండెడ్ టమ్మీ టక్ అవ్వచ్చు, స్టాండర్డ్ టమ్మీ టక్ అవ్వచ్చు, ఫుల్ బాడీ ఇది అవ్వచ్చు. సో దాన్ని బట్టి లెంగ్త్ ఆఫ్ ద స్కార్ ఉంటుంది. అలా అని మనం స్కార్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక 2-3 weeks అయిన తర్వాత వాళ్ళకి స్కార్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని క్రీమ్స్ కానీ లేదు అంటే కొన్ని మసాజెస్ కానీ సిలికాన్ షీట్స్ లేజర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల కొన్ని ఒక 3 to 6 months టైంలో చాలా వరకు అవి నెగ్లిజిబుల్గానే కనిపిస్తుంటాయి. ఓకే, అంటే స్కిన్ అనేది మనకి ఎలాస్టిక్గా ఉంటేనే మనకి లైపోసక్షన్ అనేది పనికొస్తుంది. స్కిన్ లూజ్గా ఉన్నట్లయితే ద ఓన్లీ ఆప్షన్ ఇస్ టమ్మీ టక్. చాలా మంది వచ్చి నాకు టమ్మీ టక్ వద్దు నాకు లైపోసక్షన్ మాత్రమే చేయండి అని అడుగుతుంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇందులో ఉన్న క్యాండిడేట్స్ అంటే ఇండికేషన్స్ వేరు, దీనిలో ఉన్న క్యాండిడేట్స్ వేరు. ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయలేము. కానీ ఇప్పుడు ఒక టమ్మీ టక్ పేషెంట్ వచ్చారు, వాళ్ళకి లవ్ హ్యాండిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక ఏరియాలో బల్జెస్ ఉన్నాయి. వాళ్ళలో మనం లైపోసక్షన్ని దాంతోపాటు టమ్మీ టక్ని కూడా కంబైన్ చేయొచ్చు. రెండు కూడా కంబైన్ చేయొచ్చు. కానీ టమ్మీ టక్ ప్లేస్లో లైపోసక్షన్ చేయలేం. అంటే లైపోసెక్షన్ చేసిన వాళ్ళకి టమ్మీ టక్ చేయొచ్చు కానీ కేవలం టమ్మీ టక్ నీడ్ ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ టమ్మీ టక్తో పాటు లైపోసక్షన్ కంబైన్ చేసి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ని లైపోసక్షన్ ద్వారా తీసి టమ్మీ టక్ చేస్తాం. బట్ టమ్మీ టక్ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా లైపోసక్షన్ అనేది పనికిరాదు. ఓకే, ఇప్పుడు ఈ లైపోసెక్షన్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూసాము, లేదు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చునే ఉండే వాళ్ళని చూసాం. వాళ్ళు డైట్ చేస్తారు కానీ వాళ్ళకున్న ప్రొఫెషన్ వల్ల కానీ వాటి వల్ల కానీ వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే టైం లేకపోవచ్చు, వాళ్ళు దాని ఓరియంటేషన్ ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే మ్యారేజ్కి ముందు వస్తుంటారు, వచ్చి నేను ఫొటోస్లో బాగా అనిపించాలి, నాకు టమ్మీ బాగా అనిపిస్తుంది, లేదంటే ఆర్మ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆ ఒక పర్టికులర్ బాడీ పార్ట్ని మనం అడ్రస్ చేయాలి అనుకున్న వాళ్ళకి లైపోసెక్షన్ బెటర్గా కనిపిస్తుంది. అంటే ఓన్లీ పర్టికులర్ ఏరియాలో చేసేదాన్ని మాత్రమే లైపోసెక్షన్ అంటాము. అలా కాకుండా మనం వెయిట్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాము, దాన్ని మనం ఓవరాల్ బాడీ తగ్గాలి అనుకున్న దానికి బెరియాట్రిక్ సర్జరీని అడ్రస్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ మనం మాత్రం ఇప్పుడు ఓన్లీ మన దగ్గర లైపోసెక్షన్ అండ్ టమ్మీ టక్ మాత్రమే ఉంది. ప్లాస్టిక్ సర్జన్స్ అనేవాళ్ళు జనరల్గా లైపోసెక్షన్ కానీ టమ్మీ టక్ మాత్రమే చేస్తుంటారు. బెరియాట్రిక్ సర్జన్స్ జనరల్గా ఈ బెరియాట్రిక్ సర్జరీస్ అనేది చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఏరియాలో లైపోసెక్షన్ అనేది చేస్తారు అని చెప్పారు కదా, ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ అది రికరెంట్ అని మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదా? ఛాన్స్ జనరల్గా ఉండదు. ఎందుకు అంటే మనం పేషెంట్ని సర్జరీ చేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, దానికి డైట్ ఎట్లాంటిది తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, మనకి రిజల్ట్స్ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఎలా చేయాలి అనే అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. వీటిని ఫాలో అయినట్టయితే కనుక రిజల్ట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. బట్ అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకున్న హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ లేదు అంటే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోకుండా ఉన్నట్లయితే కనుక ఒక 15-20 kilos పెరిగిపోయారు అనుకోండి, వాళ్ళకి ఓవరాల్గా బాడీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం లైపోసెక్షన్ చేసిన ఏరియాస్లో మాత్రమే పెరిగే ఛాన్సెస్ ఉండవు. ఓకే, ఇప్పుడు ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది షుగర్ పేషెంట్స్ అయి ఉండొచ్చు, థైరాయిడ్ ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళు చేసుకోవచ్చా లైపోసెక్షన్? అన్కంట్రోలబుల్ కాకపోతే కనుక చేసుకోవచ్చు డెఫినెట్గా. మనం ఇదేమీ ఎమర్జెన్సీ సర్జరీ కాదు కాబట్టి వీటిని కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేస్తాం పేషెంట్ని. అంటే మనం ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి రమ్మంటాం అనమాట.
చేసి వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు మనం ఈ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇష్యూస్ అనేవి కరెక్ట్ అయినాయి, బాగానే ఉన్నా అనే గ్రీన్ సిగ్నల్ మనకి ఆ పర్టికులర్ డాక్టర్ నుండి వచ్చిన తర్వాత మాత్రమే చేస్తాం. ఓకే. సో మనం ఒక గైడ్ లైన్స్ అంటే ఈ పర్టికులర్ సర్జరీ చేయడానికి ఈ ప్రోటోకాల్ అన్నీ ఫాలో అయ్యి అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత మాత్రమే మనం ఈ సర్జరీస్కి వెళ్తాం అనమాట. ఈ సర్జరీ తర్వాత మనం ఎన్ని డేస్ వరకు ఈ మెడిసిన్ వాడాల్సింది ఉంటుంది? అసలు ఉంటాయి మెడిసిన్ వాడాలా మస్ట్గా? ఉండాలి. ఈ జనరల్గా వీళ్ళకి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాము, బ్లడ్ క్లాట్ అవ్వకుండా కొన్ని రకాల టాబ్లెట్స్ ఇస్తుంటాము. ఇవన్నీ కూడా యూజువల్గా 1 వీక్ మాక్సిమం 10 డేస్ వరకు ఇస్తుంటాం. ఓకే. ఈ టమ్మీ టక్ కూడా అంతేనా, సేమా? యూజువల్గా 1 వీక్ నుండి 10 డేస్లోనే టమ్మీ టక్ అనేది మెడిసిన్స్ ఉంటుంటాయి. అలాగే కొన్నిసార్లు అంటే స్కార్ని తగ్గించడానికి అవసరం మెడిసిన్స్ అని మాత్రం యూజువల్గా 3 to 4 వీక్స్ వరకు కంటిన్యూ చేస్తాం. ఓకే. మీరు ఇవి కాకుండా ఇంకా మిగతాయి కూడా చెప్పారు కదా, ఈ ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ సర్జరీ అని కూడా. ఇందులో ఇందాక మీరు బ్రెస్ట్ రిడక్షన్ అనేది చెప్పారు, అది ఎంతవరకు సేఫ్ అంటారు? దాంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ చూడమా మనం? బ్రెస్ట్ సర్జరీస్ ఇవన్నీ చాలా సేఫ్గానే ఉంటాయండి. బ్రెస్ట్ రిడక్షన్స్ అనేవి చాలా రెగ్యులర్గా సేఫ్గా రొటీన్గా అయ్యే సర్జరీస్ మా దగ్గర. వీటిలో అంటే ఓవరాల్ బాడీ ఇప్పుడు లైపోసక్షన్ ద్వారా చాలా రకాలైన హీమోడైనమిక్ చేంజెస్ అనేవి ఉంటాయి, కానీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ అని ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే చేస్తాం మనం, అంటే ఓన్లీ బ్రెస్ట్కి మాత్రమే చేస్తుంటాం. సో ఇవన్నీ మనం చూస్ చేసుకునే పేషెంట్స్ని కూడా ఎలా ఉన్నారు, వాళ్ళకి వేరే మెడికల్ ఇష్యూస్ ఏం లేవు, లేదు అంటే ఈ మనం అనుకున్నట్టు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి ఏం లేవు, అండ్ పేషెంట్ సర్జరీకి వెళ్ళడానికి మనకి ఎనస్థీషియా నుండి గ్రీన్ సిగ్నల్ ఉందా, ఇవన్నీ చూస్ చేసుకొని బాగానే ఉన్నట్లయితే మనకు ఇవన్నీ సేఫ్గానే ఉంటాయి. అంటే కంప్లీట్ హెల్తీగా ఉంటేనే మనం ఆ సర్జరీకి వెళ్ళాలి, లేదంటే ఈ కాస్మెటిక్ సర్జరీస్ ఏదైనా కానీ ముందు మనం పేషెంట్ సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ సర్జరీస్ చేస్తాం. దానికోసమే మనం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మాత్రమే సర్జరీస్ చేయించుకోవాలి అని ఎందుకు చెప్తుంటాము అంటే ఆ చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఎట్లయితే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఈ రకరకాల ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు, ఈ సేఫ్ జాకెట్ వేసుకోండి, అది వేసుకోండి, అలాగే మనం ఈ సర్జరీస్కి కూడా అలాగే అనమాట. ఓకే. ఇది ఎన్ని డేస్ చేస్తారు? దీని ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? బ్రెస్ట్ రిడక్షన్ బ్రెస్ట్ రిడక్షన్ అనేది యూజువల్గా డే కేర్, అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా పంపించేస్తాం వాళ్ళని. ఓకే. కానీ ఈ జనరల్ హీలింగ్ అవ్వడానికి మనకి యూజువల్గా 1 వీక్ నుండి 10 డేస్ టైం పడుతుంది అనమాట. అంటే మళ్ళీ స్కార్స్ లాగా ఇలా ఉంటుంది అని చెప్తారు కదా, అవి అన్నీ ఎన్ని డేస్ వరకు ఉంటాయి? అలా స్కార్స్ అనేవి యూజువల్గా 2-3 మంత్స్ వరకు బాగానే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఒక 6 మంత్స్ నుండి 1 ఇయర్ టైం వరకు మనం ఈ స్కార్కి సంబంధించిన క్రీమ్స్ అవన్నీ వాడడం వల్ల చాలా వరకు లైట్ అని అవుతాయి. కాంప్లికేషన్స్ ఏమి ఉండవు అంటారు? కాంప్లికేషన్స్ లేని సర్జరీ అంటూ ఏది లేదు ఇంతవరకు. కానీ దానికి కావాల్సిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి కాంప్లికేషన్స్ని మనం యాంటిసిపేట్ చేయొచ్చు, దీనికి ఏం చేయాలి, వస్తే ఎలాంటి మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలుసుకోవడంలోనే ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. మేల్కి సంబంధించి ఎటువంటివి ఉంటాయి కాస్మెటిక్ సర్జరీలో? మేల్కి ఇన్ జనరల్గా ఎక్కువగా హై ట్రాన్స్ప్లాంట్ కానీ, గైనకోమాస్టియా సర్జరీస్ కానీ, యాక్నే ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేస్తుంటాం. ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. గైనకోమాస్టియాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మేల్ బూబ్స్ అంటూ ఉంటారు కదా, అంటే అన్వాంటెడ్గా మనకి మేల్కి ఇవి ఎక్కువగా అంటే టీనేజ్ ఇయర్స్లో కామన్గా ఫిజియలాజికల్గా ఉంటుంది అనమాట. అలాగే కొంతమంది 40 years దాటిన తర్వాత వాళ్ళకి కూడా ఈ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల వీళ్ళలో కూడా మేల్ చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది. వీళ్ళకున్న మనకి అంటే అందులో ఫ్యాటీ కాంపోనెంట్ అనేది ఉంటుంది, బ్రెస్ట్ కాంపోనెంట్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళకి ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి మనం ఓన్లీ లైపోసక్షన్ చేయాలా, లేదంటే లైపోసక్షన్తో పాటు ఎక్స్ట్రా గ్లాండ్ని కూడా రిమూవ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తామన్నమాట. ఈ యాక్నే ట్రీట్మెంట్ అనేది మనకి ఫీమేల్స్లో కూడా చేస్తారా? మేల్స్లో ఫీమేల్స్లో కూడా చేస్తారు, రెండిట్లో చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ అది కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, లైపో ఇదంతా కూడా మీ దగ్గర అండర్ కంట్రోల్ ఎన్ని డేస్ వరకు మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారు? మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఎన్ని డేస్కి ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమంటారు? యూజువల్గా ఫస్ట్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ వచ్చినా మళ్ళీ చేంజ్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేస్తారా? మధ్యలో ఏమైనా కాంప్లికేషన్స్ చూస్తే? ఇన్ జనరల్ లాస్ట్ చాలా వరకు కాంప్లికేషన్స్ అంటూ ఏమి ఉండవు, బట్ ఏమైనా ఏ పేషెంట్ వచ్చిన తర్వాత 48 hours తర్వాత వన్స్ ఇన్ 3-4 days వరకు మనం పేషెంట్స్ని ఫాలోఅప్ చేస్తుంటాం. అలా ఆల్మోస్ట్ 2 weeks వరకు ఫాలోఅప్ చేస్తాం. తర్వాత 1 monthకి, 2 monthsకి, 6 monthsకి, 1 yearకి వరకు కూడా పేషెంట్స్ని పిలుస్తూనే ఉంటాం. ఓకే. దానివల్ల అంటే మనకి పేషెంట్స్కి ఏదైనా అవసరం అయితే మనం వాళ్ళు సరిగా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నారా లేదా, స్కార్ మేనేజ్మెంట్ సరిగా ఫాలో అవుతున్నారా, ఏదైనా ఎసిమెట్రీస్ కానీ ఎలాంటివి ఏమైనా ఉన్నాయంటే దానికి ఏం చేయాలి, నెక్స్ట్ గార్మెంట్ సరిగా వేసుకుంటున్నారా లేదా, మసాజెస్ సరిగా చేస్తున్నారా, ఇలాంటి వాటిని మనం మానిటర్ చేయడం కోసం పేషెంట్ మళ్ళీ బాకి పిలుస్తుంటాం. ఓకే. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాం, పేషెంట్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం, 1 year వరకు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. ఓకే. ఈ స్టార్ హాస్పిటల్స్కి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి?
ఇక్కడ హైదరాబాద్లో చూసినట్లయితే స్టార్ హాస్పిటల్ నానక్రామ్గూడలో ఉంది, అలాగే బంజారా హిల్స్లో కూడా ఉందండి. ఓకే, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఇలా ఆఫ్లైన్ ఆన్లైనా డైరెక్ట్ ఆన్లైన్లో ఏమైనా మనకి అంటే మన కోఆర్డినేటర్కి సంబంధించిన నంబర్స్ ఉంటాయి, అలాగే హాస్పిటల్ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.